105వ కీర్తన మనం చదివాము. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అర్థమైందా లేకపోతే అర్థం కాలేదా? ఏమర్థమైంది? 105వ కీర్తన చదివామని అర్థమైందా? ఇక్కడ ఏముంది? ఇశ్రాయేలీల గురించి ఉందా లేదా? ఆయన వాళ్ళని బయటికి వెళ్ళాలంటే ఇంకా తర్వాత ఉంటాయి చాలా విషయాలు. వాళ్ళని బయటికి ఎలా తెచ్చారు, ఎలా నడిపించారు అనే విషయాలు. హల్లెలూయా. అయితే దేవుడు ఏంటంటే ఈ రోజున ఒక మాట ఏం చెప్తున్నాడంటే, దేవుని రాజ్యము. హల్లెలూయా. దేవుని రాజ్యము అంటే ఏంటి? దేవుని రాజ్యము అంటే ఎక్కడుంది దేవుని రాజ్యము? పరలోకంలో దేవుని రాజ్యం ఉందనే వాళ్ళు ఎంతమంది దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుని రాజ్యం ఉందనే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఇక్కడ లేదా? కొంతమంది చెప్పలా. అక్కడ ఉందంటే చెప్పలా, ఇక్కడ ఉందంటే చెప్పలా. మరి ఇంకెక్కడుంది? దేవుని రాజ్యము మనతోనే ఉన్నది, మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా. మన మధ్యలో అది దేవుడు చెప్తాడు. యేసయ్య ఏమంటాడు? దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపించుచున్నది అంటాడు. అంటే ఆయనకు అప్పటికి యేసయ్య చేయాల్సిన పని అవ్వలా. ఏం పని? సిలువ వేయబడి తిరిగి లేవటం. అందుకే ఆయన సమీపించింది అంటాడు. కానీ ఆయన సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత సమీపించింది కాదు ఇక మెసేజ్, సందేశం ఇక సమీపించింది కాదు. దేవుని రాజ్యము మనతోనే ఉన్నది. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా. ఇంకా ఆయన తెచ్చేశాడు. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమైంది, మనకి చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తాం అంటాం. కానీ చనిపోతే పరలోకానికి వెళ్ళటానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలా మనల్ని తీసుకెళ్ళటానికి. బతికుండగా పరలోకాన్ని భూమి మీదకి మనం అనుభవించాలని ఆయన వచ్చాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరు జీవిస్తున్నారు కదా ఈ లోకంలో, మీరు బ్రతికున్నారు కదా, మీరు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళరు. భూమి మీద ఉండగానే పరలోకాన్ని అనుభవించి తర్వాత సంపూర్ణమైన దేవుని రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా. అందుకే శిష్యులకు నేర్పించిన ప్రార్థనలు యేసు ప్రభు ఏమంటాడు? నీ రాజ్యము వచ్చునుగాక, పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. ఆమేన్. ఇప్పుడు పరలోకంలో దేవుని చిత్తం ఎలా ఉంది చెప్పండి? పరలోకంలో ఎలా ఉంది దేవుడి చిత్తం? పరలోకంలో ఉన్నట్టే ఇక్కడ జరగాలంటాడు ఆయన. అంటే దేవుని రాజ్యం అంటే అందరూ లేరు అందులో. మళ్ళా దేవుని రాజ్యంలో ఎవరున్నారు? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన మనం ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువును నమ్మిన మనం ఉంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే పరలోకంలో ఉన్నట్టే ఉంటుంది భూమి మీద కూడా. అంటే మనం పరలోకానికి వెళ్ళటానికన్నా ముందు పరలోకమే భూలోకానికి వచ్చింది. యేసు ప్రభువే తెచ్చేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పరలోకంలో దేవుని చిత్తం ఎలా ఉంటుంది? పరలోకంలో ఎలా ఉంటుందంటే అక్కడ రోగం ఉండదు. హల్లెలూయా. అంధకారం ఉండదు. అక్కడ నిష్ఠూరం ఉండదు, బాధ ఉండదు, చింత ఉండదు. అలాంటి రాజ్యాన్నే మన మధ్యలోకి యేసు ప్రభు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఈ లోకానికి వస్తూ దేవుని రాజ్యాన్ని ఆయన తీసుకొచ్చాడు, మన మధ్యలోనే ఆయన ఉంచాడు. ఆయన వెళ్తూ ఏమంటాడు చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము. యేసు ప్రభు ఆయన ఆరోహణమవుతూ శిష్యులతో ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, మీరు ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయానికి మీరు వస్తే అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు మనకు కనపడతాయి కదా. 1వ అధ్యాయము మీరు చూడండి, 3వ వచనం నుంచి చూడండి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి ఎన్ని రోజులు కనపడ్డారంటే యేసు ప్రభు తిరిగి లేచాక? ఎన్ని రోజులు? 40 రోజులు. చెప్పాలి అందరు, ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు కనపడితే ఏం చెప్పారంట? దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పాడు? దేవుని రాజ్య విషయములను గూర్చి.
ఏం చెప్పాడంట శిష్యులకి యేసయ్య? అందరూ చెప్పాలి. దేవుని రాజ్య విషయాలను గురించి చెప్పాడంట. ఏంటి ఆ విషయాలు? రాశారా బైబిల్లో మనకి? అక్కడ ఆ మాట ఇచ్చాడు, దేవుని రాజ్య విషయాల గురించి బోధించాడు అన్నాడు. తర్వాత ప్రమాణాలు చూపారన్నారు. ఆ రాజ్య విషయాలు ఏంటి, ఆయన చూపిన ప్రమాణాలు ఏంటి రాశారా బైబిల్లో? రాయలా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకి వాటన్నిటిని బయలుపరుస్తాడు. హల్లెలూయా. తర్వాత అపోస్తలులు నడిచిన నడక ఉంటుంది కదా, ఆ నడకలో మనకేం అర్థమవుతుందో తెలుసా? వాళ్ళు ఏం విన్నారో అది వాళ్ళ నడకలో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలులు నడిచిన నడక ఎలా ఉంది చెప్పండి? దేవుని రాజ్యాల గురించి ఎప్పుడు చెప్పారు యేసయ్య? చనిపోయిన తర్వాత చెప్పారా? చనిపోయి తిరిగి లేచాడు. చనిపోయాడు అనకూడదు, చనిపోయి తిరిగి లేచాడు. లేచి చెప్పారు. చెప్పేం చేశాడు ఆయన? ఆయన ఆరోహణమయ్యి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. ఇప్పుడు దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే, బైబిల్లో ఇట్లా ఉంటుంది అని చెప్పలా, కానీ ఎట్లా ఉంటుంది అంటే అపోస్తలుల కాలంలో వాళ్ళు నడిచిన నడక ఉంటుంది కదా, అదే దేవుని రాజ్యము. ఎందుకంటే వాళ్ళు అప్పుడు అదే విన్నారు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తర్వాత అధ్యాయంలో ఏం జరుగుతుంది? 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయానికి మీరు వస్తే, పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. హల్లెలూయా. ఇప్పుడు అందరు ఎక్కడున్నారు? మనందరం ఎక్కడున్నాం? ఒక చోట ఉన్నాం. ఒక చోటే ఉన్నామా? మనసులన్నీ ఒక చోటే ఉన్నాయా? నా మనసు ఎక్కడో ఉంది అనేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అందరి మనసులు ఇక్కడే ఉన్నాయా? హల్లెలూయా. ఇప్పుడు ఒక చోట ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా అంటే వీళ్ళు కఠిన ఉపవాసం చేయట్లా, అక్కడుండి ఉపవాసం చేస్తూ రండి 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 అని అడగట్లేదు. వీళ్ళు పంపిస్తానని చెప్పింది ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తానని యేసయ్య చెప్పారు. పంపించాల్సింది ఎవరు? యేసయ్య పంపించాలి. మనం పిలవాలా? రండి రండి అని. అంటే మనలోకి ఆహ్వానించాలి. పర్సనల్గా ఆయన అడగకుండా మనలోకి ఆయన రాడు, మనల్ని నింపడు. కానీ ఈ భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాలంటే అది మరలా రండి అని అడగాల్సిన అవసరం ఇక్కడ. అకస్మాత్తుగా, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏమైందంట? వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిన. ఏం నిండింది? గాలి వంటి ఒక ధ్వని. ఆ ధ్వని అనే దానికి మనం ఒకసారి చెప్పాం. ఏంటి ఆ ధ్వని అంటే? దేవుని ఊపిరి. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు ఊపిరి వదిలితే ఎలా శబ్దం వస్తుంది చెప్పండి? ఎలా ఉంది ఇది? ఊపిరి శబ్దం. ఊపిరి బయటకు వదిలితే వచ్చే శబ్దం. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ దేవుని ఊపిరి శబ్దాన్ని వాళ్ళు విన్నారు. దేవుని ఊపిరిలో ఏముంటుంది? జీవం ఉంటుంది. హల్లెలూయా. అది వింటే, అది చెవులు కనుక వింటే తట్టుకోలేరు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు విన్న ధ్వని ఇప్పుడు గాలి కొట్టింది కదా బయట, అలాంటిది కాదు. ఊపిరి, దేవుని ఊపిరిని వాళ్ళు విన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒక ధ్వని ఏంటంట? ఇల్లంతయు నిండి. అంటే దేవుని రాజ్యం ఎలా మొదలైందో చెప్తున్నా. ఇల్లంతయు నిండెను. యేసు ప్రభు వారు ఆయన ఉన్నప్పుడు అద్భుతాలు చేశారు, దేవుని రాజ్యాన్ని తీసుకొని వచ్చారు. కానీ సంఘము ఎట్లా ప్రారంభమైందో చూడండి. ఇల్లంతయు నిండెను. ఇల్లంతా నిండి మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. హల్లెలూయా. అంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడింది. కనబడిందా? వాళ్ళకి కనబడింది. కనబడి ఏమైంది? వారి మీద వ్రాలగా. ఎంతమంది మీద వ్రాలింది ఇక్కడ? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కేవలం పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళు మాత్రం చేయతి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఏంటి? ఒక్కొక్కరి మీద వ్రాలింది. అంటే ఎవరిని వదిలిపెట్టలా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని వదిలిపెట్టల. ఒక్కొక్కరి మీద వ్రాలగా ఆ అగ్ని జ్వాలలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై.
ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. హల్లెలూయా. ఆ ఆత్మ వారికి ఏం చేసి, వీళ్ళ శక్తి కాదు ఇది. ఎవరి శక్తి? పరిశుద్ధాత్మ దేవుడి శక్తి. పరిశుద్ధాత్మ దేవుడి శక్తి ఇచ్చే కొద్దీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? భాషల్లో మాట్లాడుతున్నారంట. హల్లెలూయా. భాషల్లో అంటే దేవుడు వరాన్ని అందరికీ ఇచ్చాడు. హల్లెలూయా. అందరికీ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడి వలన అన్య భాషలు మాట్లాడాలి అనుకునే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మీరేదో చేస్తే వచ్చేది కాదు అది. హల్లెలూయా. ఎందుకు మీరేం చెప్తారు? ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నా నేను దేనికంటే పరిశుద్ధాత్మతో నింపబడటానికి, అన్య భాషలు మాట్లాడటానికి. అంటే 35వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపితే మిగతా 5 రోజులు ఆపేస్తారా? సరే, 40 రోజులు ఉపవాసం ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడితో నింపడాలని. 2వ రోజే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపి అన్య భాషలు మాట్లాడారు. 38 రోజులు ఎగ్గొడతారా? ఇంకా అయిపోయింది ఇక్కడతో అని. సరే, 40వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపాడు. ఇప్పుడు మీకు సాక్ష్యం చెప్పడానికి ఇస్తే ఎలా చెప్తారు తెలుసా? మీరు, నేను 40 రోజులు ఉపవాసం ఉండి కఠినంగా మోకాళ్ళ మీద ఏడుస్తూ రోదిస్తూ ఇంట్లో వాళ్ళు వండుకుంటుంటే ఆ వాసన వస్తున్నా, నాకు కడుపులో పీకుతున్న కష్టం మీద ఉండి ఎంతో కష్టపడి పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంపాదించారు. ఆ మాట కరెక్ట్ మాట. ఎందుకు ఎట్లా సంపాదన అంటే ఏంటి, పొందుకోవటం అంటే ఏంటి? సంపాదనకి పొందుకోవటానికి తేడా చెప్పండి. సంపాదన కష్టపడితే వచ్చేది, పొందుకోవటం ఊరకనే వచ్చేది, తీసుకునేది. అంటే ఇప్పుడు ఎలా చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను సంపాదించాను, నా బలం, 40 రోజుల ఉపవాసం, నిద్రలేని రాత్రులు, సాక్ష్యాలన్నీ ఇలానే ఉంటాయి. దేవుడికి మహిమ ఉండదు. దేవుడిచ్చాడు అన్నదానికంటే నేను గుంజుకున్న ఆయన దగ్గర నుంచి అన్నట్టు చెబుతారు. అంటే ఆయన నీకు ఇవ్వకుండా దాచిపెడతంటే ఆయన దగ్గర నుంచి లాక్కున్నట్టు. కానీ అలా కాదు. ఏ శరీరి అతిశయించకూడదని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కష్టం లేకుండా, మన ప్రయాస లేకుండా అందరికీ ఇస్తున్నాడు ఆయన. ఉదాహరణ చూస్తారా? ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయము 41 నుంచి చదవండి. కొద్ది కాంటెక్స్ట్లో నుంచి చదువుదాం. ఇక్కడ ఏంటంటే, నేను ముందు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెప్తా చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఎవరు? పేతురు. అపోస్తలుడైన పేతురు ఎవరింటికి వెళ్ళారు? కొర్నేలి ఇంటికి వెళ్ళారు. పేతురు వెళ్ళి ప్రసంగం చెప్తున్నాడు. కొర్నేలి అన్యుడు, రోమీయుడు. వాళ్ళకి యేసు ప్రభు వారిని గురించి సువార్త చెప్తున్నాడు. దేవుడు నడిపించినప్పుడు వెళ్ళి సువార్త చెప్తూ ఆయన యేసు ప్రభు గురించి మాట్లాడితే ఏమంటాడంటే, 40వ వచనంలో చూస్తే, ఆయన్ని దేవుడు ఏం చేశాడంట? మనుషులైతే మ్రాణు మీద వేలాడదీశారు. ఇంకా ఆయన చేసిన దానికంతా నేను సాక్షిని, నేను పక్కనే ఉన్నాను. ఈ పేతురు ఎవరో తెలుసా? ఒక చిన్నపిల్ల వచ్చి ఒకసారి అడుగుతుంది, ఏమని? నీవు యేసుతో కూడా ఉన్నావా అంటే చిన్నపిల్లకి అబద్ధం చెప్తాడు ఆయన. ఏమని? నేను ఆయనతో కూడా లేను, భయం. కానీ ఇప్పుడు నిలబడి ఏం చెప్తున్నాడు తెలుసా? యేసు ప్రభు చేసిన దానికంతా నేను సాక్షిని. హల్లెలూయా. నేను సాక్షిని, నేను పక్కనే ఉన్నా. ఎవరితో చెప్తున్నాడు? సైనికుడితో, అక్కడ ఉన్న ఆ యొక్క కొర్నేలితో, రోమీయుడితో. నేను సాక్షిని. అంటే పరిశుద్ధాత్మ దేవుడిని నింపితే మిమ్మల్ని, మీరు ఎంత పిరికివాడైనా సరే రాజుల ముందు నిలబడే ధైర్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. నేను సాక్షిని అని చెప్పి ఆయన్ను మాను మీద వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించాను. అంటే మాకే ఆయన కనపడ్డాడు. ఇందాక 1వ అధ్యాయంలో కనపడ్డాడు యేసయ్య వీళ్ళకి. చెప్తున్నాడు, రాజ్య విషయాలు చెప్పాడా? ఇక్కడ మాకే కనపడ్డాడు అని చెప్పి ఇంకేమంటారు చూడండి. ఇక్కడ ప్రార్థన లేదు, వాక్యం చెప్తున్నాడు అంతే. నెక్స్ట్, నిధియుగాక
దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించను. చూడండి, ఇక్కడ వచ్చింది అస్సలైన మాట, అస్సలైన లైన్. ఇదేంటంటే సైలెంట్గా ఉన్న రూమ్లో ఒక పెద్ద బ్లాస్ట్ అన్నమాట ఇది. చదవండి, చాలా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం మధ్యలో ఎక్కడో డిస్టర్బెన్స్గా ఉంది, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి. చూడండి, ఇక్కడ తాపి నా వైపు చూడండి. ఈయనేం చెప్తున్నాడు? ఎవరైతే యేసు ప్రభు నామంలో విశ్వాసం పెట్టుకుంటారో, హల్లెలూయా, ఎవరైతే పెట్టుకుంటారో వారందరూ ఏమవుతారంట? పాప క్షమాపణ పొందుతారు అని ఎవరు చెప్పారు? ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చారు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పేతురు ఏమన్నా పరిశుద్ధాత్మతో నింపబట్టం కోసం ప్రార్థన చేస్తున్నాడా? లేదు, ఏమి చేయట్లా, ప్రసంగం చెప్తున్నాడు. ఆ ప్రసంగం కూడా ఎలాంటి ప్రసంగం? మళ్ళీ యేసు పరిశుద్ధాత్ముడిని పొందుకోండి అనే ప్రసంగమా? కాదు. మరి ఏ ప్రసంగం? పాప క్షమాపణ ప్రసంగం. ఇది చదవండి, ఇప్పుడు నెక్స్ట్ లైన్ చదవండి, మీరు చాలా జాగ్రత్తగా చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. అందరి మీదకి. బైబిల్లో చూస్తే అందరూ అని ఉంది, కానీ ఇక్కడ అందరూ పొందుకుంటున్నారా? లేదు. ఎందుకు? అందరూ తెరవట్లేదు వారి హృదయాన్ని. అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, కింద చదవండి, సున్నతి పొందిన వారిలో వీళ్ళందరూ ఏమంటారంటే, పేతురుతో వచ్చిన విశ్వాసులందరూ ఎవరు? మనలాంటోళ్ళు. అంటే యూదులే, కానీ వాళ్ళ మనస్సాక్షి మనలాంటిది. ఎలాగుంటుందంటే చెప్తాను చూడండి. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే, చదవండి ఒక మాట. విభ్రాంతి నొందిరు. ఒకసారి చూడండి, వీళ్ళందరూ ఏంటి? యూదులు. పరిశుద్ధాత్మ దేవుని వరమంట అన్యజనుల మీద కుమ్మరింపబట్టం చూసి వీళ్ళు ఏమయ్యారంట? విభ్రాంతి. ఎందుకు విభ్రాంతి? ఎందుకు విభ్రాంతి? వాళ్ళెవరు? అన్యజనులు. వాళ్ళ మీదకి ఎలా వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? రూల్స్ ఉండవా ఆయనకి? నేను 40 రోజులు కష్టపడితే ఉపవాసంలో నా శరీరాన్ని నల్లగొట్టుకోవటం అంటే ఏదో అనుకుంటారు. శరీరాన్ని నల్లగొట్టుకోవటం అంటే ఏదో మిమ్మల్ని మీరు కొట్టుకోవటం. ఆ పౌలు గారు అంటారు, ఎక్కడ అంటారు ఆ మాట? కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కదా, 9వ అధ్యాయం చివరి వచనాల్లో ఏమంటాడు ఆయన? ఒకసారి ఆ మాట చదవండి. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిన. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అవుతానేమో. భ్రష్టుడు ఎలా అవుతాడు చెప్పండి? భ్రష్టుడా అంటే ఏంటి? ఇప్పుడు భ్రష్టుడా అని ఒకటి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేనికి? పనికి రానివాడు. అంటే పనికి రానివాడిని భ్రష్టుడు అంటారు, అంటే పని చేయనివాడు. ఇంగ్లీష్లో కూడా ఏమంటాడు? లెస్ట్ ఐ మైట్ నాట్ బికమ్ యూజ్లెస్ అంటాడు. యూజ్లెస్ అంటే పనికి రాకపోవటం, అంతే కదా? అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇతరుల దగ్గరికి వచ్చి చెప్పాల్సినవన్నీ చెప్పి నేను కనుక సరిగ్గా లేకపోతే ఏమైపోతా? రక్షణ కోల్పోతా కాదు, పనికి రాని వాడిని అయిపోతానని. ఇప్పుడు మరి అక్కడ ఏమంటాడు చదవండి. పనికి భ్రష్టున్న ఊదినేమోనని నా శరీరమును నల్లగొట్టి. ఎట్లా నల్లగొడతారు శరీరాన్ని? అదే చెప్తారు అందరూ. ఏమని? ఉపవాసము, జాగారము, ఇంకా ఉపవాసంతో నల్లగొట్టాడా పౌలు గారు? ఉపవాసం, చాలామంది ఉపవాసం ఉంటారు. దేనికి? ఇంట్లో ఇష్టమైన కూర లేదని. అది ఉపవాసమా? ఇంట్లో ఇష్టమైన కూర లేకపోతే తినకుండా పడుకుంటే తర్వాత రోజు ఉపవాసం ఉన్నానంటే అది ఉపవాసమా? అది ఉపవాసం కాదు. అది ఉపవాసంతో నల్లగొట్టాడు, జాగారంతో నల్లగొట్టాడు, లేకపోతే ఇంకా చాలా చెప్తారు. అవన్నీ కాదు అక్కడ. హల్లెలూయా. మరి నల్లగొట్టుకోవటం అంటే ఏంటి? పైన ఉంది ఒక మాట, అది చదివితే మీకు అర్థమవుతుంది.
ఆ యొక్క పరుగు పందెమందు పరిగెత్తేవాడు అన్ని విషయాల్లో ఎలా ఉంటాడు ఒకసారి చదవండి అన్నమాట. ఒక్కడే బహుమానం పొందుకుంటాడు అని మీకు తెలియదా? బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. ఇప్పుడు శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే ఏంటంటే అన్ని విషయముల యందు మితంగా ఉండటము. హల్లెలూయా. శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే అది ఉపవాసం ఉండటం కాదు, జాగారం చేయటం కాదు. అవన్నీ చేస్తారు. ఉపవాసం ఎంతమంది ఉంటారు ఇక్కడ? అది దానివల్ల దేవుడు మెచ్చడు, కానీ అది మనం దేవుడితో కలిగి ఉన్న సహవాసం అది. హల్లెలూయా. అంటే దానివల్ల మనకి వచ్చేదేం లేదు, కానీ దేవునితో మనము అన్నీ పక్కన పెట్టేసి ఆహారము నీళ్ళు అన్నీ పక్కన పెట్టి ఇంకా వేరే డిస్ట్రాక్షన్ లేకుండా చేసుకునే ప్రార్థన. హల్లెలూయా. అంతే, దేవుడి కోసం. మరి నలగొట్టుకోవటం అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మితంగా ఎలా ఉంటారు? ఏది చేసినా మితంగా చేయాలి. అంటే అది ఆయన డిసిప్లైన్. అది ఆయనకి ఎవరు చెప్పలా. ఎవరు డిసిప్లైను? పౌలు గారి డిసిప్లైన్ అది. అంటే నేను ఇక్కడ దాకే ఉంటా, ఇక్కడ దాకే చేస్తా, ఎవరితోనైనా మాట్లాడితే ఇక్కడ దాకే మాట్లాడతా, ఇంతకు మించి పోను నేను. హల్లెలూయా. నాకు ఇంతకన్నా ప్రియారిటీ పెద్దది ఉంది ఇంకా. హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే ఇంతసేపే చూస్తాను నేను. అంటే పౌలు గారు ఒకవేళ ఈ రోజుల్లో ఉంటే ఆయన మితంగా ఉండటం గురించి చెప్పాలంటే, టీవీ చూస్తున్నారు అనుకోండి, రెక్లెస్గా గంటల గంటలు చూడను నేను, ఇంతవరకే చూస్తా. కుటుంబంతో గడపాలంటే ఇంతవరకే గడుపుతా. బయట స్నేహితులతో గడపాలంటే ఇంతవరకే గడుపుతా. అంటే రెక్లెస్గా టయాన్ని గడపను నేను, మితంగా ఉంటా. ఏది చేయొద్దు అనట్లా, ఏది చేసినా మితంగా చేస్తాను. అది నలగొట్టుకోవడం. అది అంత సులభమా? మితంగా చేయటం సులభమా? ఇప్పుడు బయటికి వెళ్తారు, ఇప్పుడు ప్రార్థనలో కూర్చుంటే ఏం చేస్తారు? ప్రార్థన కూర్చుంటే ఏం చేస్తారు? గంట సేపు ప్రార్థన చేయాలని కూర్చున్నారు అనుకో, 5 నిమిషాలకి ఇట్లా కళ్ళు తెరుస్తారు, ఒక్క కన్ను గడియారం వైపు తెరిచి ఏం చేస్తారు? ఎంత అయిందని చూస్తారు. గంట అయినట్టు ఉంటుంది మనకి, కానీ అక్కడ 5 నిమిషాలు కూడా కాదు. అబ్బా ఇంకా 5 నిమిషాలేరా బాబు, అయితే ఇంకొక 55 నిమిషాలు దేవుణ్ణి మెప్పించాలని మళ్ళీ కళ్ళు మూస్తారు. మళ్ళీ 5 నిమిషాలకి తెరుస్తారు. ఈ టైం ఏమో గడవదు, ఇంకా ఏం చేయాలో తెలియదు. అదే బయటికి వెళ్ళి టీ కొట్టు దగ్గర, కాఫీ కొట్టు దగ్గర టీ తాగుతూ ఫ్రెండ్తో మాట్లాడమంటే టైం చూస్తాడు ఎవడన్నా? 5 నిమిషాలకు ఒకసారి, 5 నిమిషాలకు ఒకసారి టైం చూసుకుంటా టీ కొట్టు దగ్గర. 5 నిమిషాలు నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నాను వచ్చేసిన వాడిని ఎవరైనా చూసారా మీరు? అపాయింట్మెంట్ ఇస్తారా ఫ్రెండ్స్కి? ఏం చేస్తారండి? మాట్లాడుతూనే ఉంటారు. ఒక టైం ఉండదు, గంటలు గంటలు అక్కడ ఉంటారు అంతే. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం 5 నిమిషాలకు, 5 సెకండ్లకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి. అంటే దేవుడికి అపాయింట్మెంట్ అనమాట. పాపం ఆయన కూర్చున్నాడు, ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన రెడీ కూర్చున్నాడు. బయట కూర్చుంటారు కదా డాక్టర్ దగ్గర, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడటానికి మన అపాయింట్మెంట్ తీసుకొని కూర్చున్నాడు దేవుడు. మనం వచ్చి నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతా అంటే ఒక గడి అయినా ప్రార్థన చేయలేదంటే దాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే రోజుకు గంట ప్రార్థన చేయండి అన్నట్టు మార్చారు దాన్ని. ఎవరికి చెప్పాడు వేసేదాన్ని? శిష్యులకి, నిద్రపోతున్న వాళ్ళకి ఒక గంట అయినా మెలకువ నుండి ప్రార్థన చేయండి అంటే దాన్ని కూడా ఒక రూల్ లాగా మార్చారు. అసలు ప్రార్థన అంటే ఏంటి? రోజు గంట చేసేది కాదు ప్రార్థన. ప్రార్థన జీవితం అంటే ఏంటి? జీవితమే ప్రార్థన. కానీ వీళ్ళేంటి? ప్రార్థన గడియ. రోజులో ఒక గంట ప్రార్థన చేస్తే అది ప్రార్థనా జీవితం కాదు, రోజు మొత్తం ప్రార్థన చేస్తే అది ప్రార్థనా జీవితం. హల్లెలూయా. కానీ రోజు గంట ప్రార్థన చేసి ఒక 5 అధ్యాయాలు బైబిల్ చదివి అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. ఈరోజు డ్యూటీ ఎక్కావా? ఈ భాష ఎక్కడంటారు మీరు? డ్యూటీ దిగావా? ఆఫ్, ఈరోజు ఆఫ్, ఇట్లా ఉంటుంది కదా. ఇట్లాగే దేవుడి దగ్గర కూడా ఈరోజు డ్యూటీ అయిపోయిందా? ఏం డ్యూటీ? ప్రార్థన చేసే డ్యూటీ. నీ గంట నీది అయిపోయిందా? నా గంట నాది అయిపోయింది. 5 అధ్యాయాలు అప్పచెప్పావు దేవుడికి, అయిపోయింది. అంటే ఇది సహవాసం కాదు. ఇది సహవాసం అంటే ఏంటి? 24 గంటలు మాట్లాడేది. హల్లెలూయా. మీరు దారిలో నడుచుకుంటూ దేవుడితో మాట్లాడతారు, ఇంట్లో కూరగాయలు తరుక్కుంటూ దేవుడితో మాట్లాడతారు, అంట్లు తోముకుంటూ దేవుడితో మాట్లాడతారు, ఆఖరికి బాత్రూంలో ఉండి కూడా దేవుడితో మాట్లాడతారు. హల్లెలూయా. హల్లెలూయా. చేయొచ్చా? ప్రార్థన చేయొచ్చా బాత్రూంలో ఉండి? చేయొచ్చా? అనుమానంగా ఉందా? చాలామంది బాత్రూంలో ప్రార్థన చేసేది చిరాగ్గా అనుకుంటున్నారు కదా.
అనుకుంటున్నారా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా వినపడుతుందా? వినపడుతుందిగా? ఓకే. చాలామంది బాత్రూంలో ప్రార్థన చేసేది చిరాగ్గా అనుకుంటున్నారా? కానీ అక్కడ కూడా చేయొచ్చు. హల్లెలూయా. దేవుడు వీడంటే ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు, బుద్ధి ఉందా వీడికి అంట దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుంచి అయినా దేవుడితో మాట్లాడొచ్చు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని, నువ్వు ఉన్న స్థలాన్ని కాదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ మీదకి దిగినందుకు వీళ్ళకి ఏమొచ్చిందంట? విభ్రాంతి. వీళ్ళ మీదకి ఎందుకు వచ్చాడు? అసలు వీళ్ళు ఏం చేశారు? వాగ్దాన జనులు కాదు, ఉపవాసం ఉండలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా మనం కూడా ఏంటంటే, ఎవరైనా ఒకళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడితే పక్కనే ఉండి ఏమనుకుంటారు తెలుసా? వీడి జీవితం నాకు తెలియదా? వీడి జీవితం అంటే ఇళ్లలో వాళ్ళే, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఏమనుకుంటారు? చర్చికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపడి మాట్లాడుతుంటే అబ్బో మాట్లాడుతున్నాడు, వీడి జీవితం నాకు తెలియదా? వాడి జీవితం నీకు తెలుసేమో, వాడి హృదయం దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఇందాకే కదా వీడి పని చేసి వచ్చాడు అంటే, వాడు ఆ పని చేయటం నీకు తెలుసు, దాని వెనక ఉన్న ఉద్దేశం నీకు తెలియదు. హల్లెలూయా. అంటే తృణీకరించే మనసు. మనమే చెబుతాం దేవుడికి ఎవరిని నింపాలి ఎవరిని నింపకూడదని. పోనీ నువ్వే కూర్చో వెళ్ళి పరలోకంలో, ఒక సీట్ ఇస్తారు నీకు. అంటే విభ్రాంతి. ఈ దేవుడు, గాడ్ ఈజ్ సో కన్సర్న్డ్ అబౌట్ ద పీపుల్ హూ ఈజ్ కరప్టింగ్ ద ఫెలోషిప్. అంటే ఈ సహవాసాన్ని, ఈ యొక్క దేవునితో కలిగి ఉండవలసిన అనుభవాన్ని, ఈ సమాధానాన్ని మత సంబంధమైన వాటి పేరుతో చెరిపేస్తున్నారు కదా, అవి దేవుడికి నచ్చట్ల. గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్, అంటే దేవుడికి ఇష్టం లేదు అది. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక ఘోరమైన పాపం చేశాడు. ఘోరమైన పాపం చేసి దేవుడి సన్నిధికి వచ్చాడు. నేను విన్న సాక్ష్యం ఇది. ఆ వ్యక్తి అట్లా లేడు. పాపం చేసి దేవుడి సన్నిధికి వస్తే ఆరాధన జరుగుతుంది, కూర్చున్నాడు. కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని నింపి అన్య భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. తర్వాత అతడు చేసిన పాపం మళ్ళీ జీవితంలో చేయలే. అప్పుడే పాపం చేసి వచ్చాడు. ఇది చెప్పడానికి, ఇది మన మనసుకు వినడానికి ఎలా ఉంది, కష్టంగా ఉంది కదా. ఎట్లా నింపుతాడు దేవుడు? అసలు దేవుడికి తెలుసా? దేవుడికి చూస్తున్నాడు ఇవన్నీ. మనం అనుకుంటాం, మన అవర్ మైండ్స్ ఆర్ సో షాలో, అంటే చాలా సంకుచితమైనవి మనవి. కానీ దేవుని కృప మన ఊహకు మించింది. హల్లెలూయా. వాళ్ళ మీదకి రావడం చూసి విభ్రాంతి నొందారు. మనం కూడా విభ్రాంతి, వాళ్ళ మీదకి వచ్చింది, వీళ్ళ మీదకి వచ్చింది, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడతారు. హల్లెలూయా. బయట చాలామంది కూడా ఏం చెప్తారంటే, పరిశుద్ధాత్మతో నింపబడటం ఏంటి, పరిశుద్ధాత్మతో భాషల్లో మాట్లాడటం ఏంటి, ఎగరటం ఏంటంటే ఉంటుంది. వాళ్ళు అన్యజనులు ఏమనుకున్నారంటే, ఇందాక మనం చదివి అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఏమనుకున్నారు? బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ, వీళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు, వినసొంపుగా ఉందన్నారా? ఏమన్నారు చెప్పండి? కొత్త మద్యంతా అంటే ఎట్లా మాట్లాడుంటారు? మద్యం తాగారు వీళ్ళు అంటే ఎట్లా మాట్లాడుంటారో ఒకసారి చెప్పండి. ఇట్లా కూర్చొని ఉంటారా? లేకపోతే స్తోత్రం 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 ఇట్లా అంటుంటారా? ఇట్లా అనేవాడిని చూసేవాడు నీడు మద్యం తాగాడు అంటారా? లేదు. అరిచి భాషల్లో మాట్లాడుతూ అటు ఇటు ఊగుతూ, హల్లెలూయా. అంటే అది ఊగితేనే పరిశుద్ధాత్మ దేవుడు అంటే కావాలని ఊగితే కాదు అది. హల్లెలూయా. ఆ రీతిగా వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఇక్కడ పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు ఏమైంది? దేవుని రాజ్యం ఎలా ఉంటుందో చూడండి. పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుని రాజ్యంలో తారతమ్యాలు లేవు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని రాజ్యంలో వాళ్ళు వీళ్ళు, ఈ కులం ఆ కులం, ఈ మతము ఆ మతము, పేదవాడు ధనికుడు, భేదవాడు గొప్పవాడు, తారతమ్యాలు లేవు. హల్లెలూయా. దేవునికి పక్షపాతము లేదు. పక్షపాతం అంటే
ఫేవరెటిజం అంటే ఒకటి చూడండి, దేవుడు నాతో కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడిన ఒక మాట. రోమా 2:11 చదవండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి పక్షపాతం లేదు. దేవునికి పక్షపాతం లేదు. ఇక్కడ దేనికి లేదు చెప్పండి పక్షపాతం? తీర్పు తీర్చడానికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రానుసారంగా పాపం చేస్తే, కలిగి పాపం చేస్తే దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, లేకుండా చేస్తే దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. అంటే ధర్మశాస్త్రం కింద ఉంటే తీర్పు తీర్చే విషయంలో దేవుడికి ఏం లేదు, పక్షపాతం లేదు. ఇప్పుడు ఇదే అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం చదవండి. పేతురు మాటలు 10:34. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు పౌలు గారు? రోమా 2:11లో చెప్పిన మాట పేతురు అపోస్తల కార్యంలో 10:34లో చెప్తున్నాడు. 2:1 ఏంటి? దేవుడికి పక్షపాతము లేదు. కొంచెం హమ్మింగ్ వస్తుంది. దేవుడికి పక్షపాతము లేదు. అక్కడ దేనికి లేదు? రోమా 2:11లో ధర్మశాస్త్రం కింద తీర్పు తీర్చడానికి లేదు. ఇక్కడ దేనికి లేదు? చదవండి. ప్రతి జనము ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనిన వానిని ఆయన అంగీకరించును. ఇక్కడ ఎందుకు పక్షపాతం లేదో తెలుసా? అక్కడ తీర్పు తీర్చడానికి పక్షపాతం లేదు ధర్మశాస్త్రం కింద, దేవుని కృప కింద రక్షించటానికి పక్షపాతం లేదు. హల్లెలూయా. అంటే దేనికి ఆయన తారతమ్యం చూపాడు? ఇప్పుడు తీసుకొని వెళ్ళి నరకంలో వేస్తే వీడికి కొంచెం హీట్ పెంచండి, వీడికి కొంచెం హీట్ తగ్గిండి లేదు అక్కడ. హల్లెలూయా. అందరికి ఒకే హీటు. పరలోకానికి తీసుకెళ్తే అందరికి ఒకే పరలోకం. అక్కడ ఇచ్చే మహిమ వేరు ఉంటుందేమో. ఎందుకంటే భూమి మీద మీరు ఆయన కొరకు జీవించిన జీవితాన్ని బట్టి మహిమ వేరు ఉంటుందేమో, కానీ పరలోకం మాత్రం అందరికీ ఒకటే. రక్షణ మాత్రం అందరికీ ఒకటే. కాబట్టి వీళ్ళు విభ్రాంతి నొందారు. దేనికి విభ్రాంతి నొందారంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్ని జనులు నింపటం. కాబట్టి చదవండి 11:45-46. ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎవరు? అన్యులు. ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు వస్తున్నారు దేవుడి సంఘానికి? ఎన్ని ఆదివారాలు హాజరయ్యారు దేవుడి సంఘంలో? ఎన్ని ఆదివారాలు వచ్చారు? మీరు ఎన్ని ఆదివారాలు వచ్చారు చెప్పండి దేవుడి దగ్గరికి? ఎన్ని ఆదివారాలు వచ్చారు? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయి? 52. 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు అనుకోండి, ఎన్ని ఆదివారాలు వచ్చినట్టు? 520. 520 ఇంటూ 2 1040. అంటే 2 గంటల ఆరాధన వేసుకుంటే 1040 గంటలు. ఇంకా మధ్యలో ప్రార్థనలు. ఎప్పుడైనా అడిగారా భాషల గురించి దేవుణ్ణి? 10 ఏళ్ళ నుంచి నేను చెప్పింది. ఇంకా అంతకు ముందు నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మిమ్మల్ని తృణీకరించడానికి చెప్పట్లేదు. హల్లెలూయా. దేవుని వరాన్ని అడిగారా? ఎప్పుడైనా నన్ను భాషలతో నింపండి ప్రభువా అని మనసుతో అడిగిన వాళ్ళు ఎంతమంది? దేవునికి స్తోత్రం చెప్పండి, చేయి పైకెత్తి. హల్లెలూయా. చాలామంది అడగలేదు. అందరూ బట్టి కూడా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేనికంటే అది అందరికీ మనసు రాలా. కానీ అడిగిన ప్రతి వాడిని దేవుడు నింపుతాడు ఆయన. హల్లెలూయా. వీళ్ళు ఫస్ట్ సర్వీసే వచ్చారు. దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే కొరింథీలో అంటాడు, ఏమంటాడు? దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. చప్పగా ఉండదు. దేవుడి రాజ్యము ఉండదు. హల్లెలూయా. అది ఒక అగ్గిపుల్లని తీసుకొని వెళ్ళి వేస్తే, ఒక అగ్గిపుల్ల చాలు అడవిని మొత్తం తగలబెట్టడానికి. ఎంత నిప్పు అవసరం చెప్పండి? ఎంత నిప్పు అవసరం? ఒక అడవిని తగలబెట్టాలంటే అడవి అంత నిప్పు ఎవడని తీసుకెళ్తాడా? అవసరంలా. ఒక అగ్గిపుల్ల వేస్తే చాలు, అది అంటుకొని పోద్ది. హల్లెలూయా. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న చెడునంతా తగలబెట్టడానికి నువ్వు ఒక్కడివి మండితే చాలు. హల్లెలూయా. నువ్వే దేవుడు వాడుకునే ఆ అగ్నివి. హల్లెలూయా. నువ్వే దేవుడు వాడుకుంటాడు మిమ్మల్ని. హల్లెలూయా.
మీ కుటుంబాన్ని రగిలించటానికి, మీ బంధువుల్ని ఆ అగ్ని అభిషేకంతో రగిలించటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళు కంటైన్ చేయలేరు. ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి ఇంత అభిషేకం, ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి ఇంత అగ్ని, ఎన్ని రోజులు ఉపవాసం లేరు, పర్ఫార్మెన్స్ చేయలా, కేవలము లోబడిన హృదయంతో దేవుడికి చెప్పారు నన్ను మండించు అని. నన్ను మండించు అని ఒక్క మాట అడిగారు అంతే. దేవుడు మొదలుపెట్టాడు ఆ రోజు నుంచే కార్యం. అడుగుతారు ఇప్పుడు దేవా నన్ను మండించని? అడగండి, దేవా నన్ను మండించానండి. నన్ను పైకి అడగొద్దు, హృదయంతో అడగండి, దేవా నన్ను మండించు. ఆయన హీ విల్ సెట్ యు ఆన్ ఫైర్. అంటే మిమ్మల్ని అగ్నితో నింపుతాడు. ఎలా నింపుతాడంటే ఇంకా మిమ్మల్ని ఏది ఆపలేదు. హల్లెలూయా. మీకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ ఏది మీ దారిలో నిలబడలేదు. హల్లెలూయా. ఇక్కడ కూడా అంతే. వాళ్ళు ఏమయ్యారు, వచ్చారు, కూర్చున్నారు, మాటలు వింటున్నారు. పేతురు పాపక్షమాపణ గురించి చెప్పాడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగాడు, వాళ్ళు అన్య భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కూడా మీరు మాట్లాడితే అగ్ని అంటుకుంటుంది. మీరు మాట్లాడితే, మీరు చెయ్యేసి ఊపాల్సిన అవసరంలా, గంటల గంటలు వాళ్ళ మీద ప్రార్థన చేయాల్సిన అవసరంలా, వెళ్ళి నిలబడి మాట్లాడితే దేవుని అంటే కాంటెక్స్ట్తో కూడా సంబంధం లేదు. పాప క్షమాపణ గురించి మాట్లాడితే, యేసు రక్షిస్తాడని చెప్తే, యేసు స్వస్థపరుస్తాడని చెప్తే, పరిశుద్ధాత్ముడు ఆయన ఇక్కడ దిగను అనే మాట గ్రీక్లో ఏముంటుందో తెలుసా? హీ ఎంబ్రేస్ దెమ్. అంటే మూల భాషలో చూస్తే దిగటం కాదు, ఆయన హత్తుకొనెను. మీరు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలందరినీ హత్తుకుంటాడు. హల్లెలూయా. హత్తుకుంటాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు తన పిల్లల కోసం, తన కుమారుల కోసం. ఎవరు వెళ్తే, ఎవరు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల్ని హత్తుకోవాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యము ఆ మాటలో, మనం మాట్లాడే మాటలో నుంచి దేవుడు చేసే శక్తిలో ఉన్నది. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందుకు పేతురు ఏమంటాడంటే, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు కూడా బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్లకు చెప్పగలడా అని చెప్పి, ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతనిని వేడుకొనిరి. హల్లెలూయా. అన్యజనులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుని రాజ్యము అంటే యేసు ప్రభు మొదట్లో దేవుని రాజ్యాన్ని గురించిన సంగతులు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మైకులు కూడా అవసరంలా. హల్లెలూయా. అవసరమా మైకు? ఇప్పుడు మాట్లాడితే గట్టిగా మాట్లాడితే అందరికి వినపడిద్ది, మైక్ కూడా అవసరంలా, ఇందులో రికార్డ్ అవ్వాలనే. హల్లెలూయా. దేవుని రాజ్యము మనం ఎంత అరుస్తామనేది కాదు, మనం నిలబడితే దేవుడే తన పని జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ వచ్చి ఈయనేమంటాడంటే, పేతురు ఇందాక ఎక్కడ ఆపాం? బాప్తీసం ఇవ్వమని చెప్పి ఎక్కడ ఆపాను? ఒక సబ్జెక్ట్ దగ్గర ఆపాను, నేను మర్చిపోయాను ఎక్కడ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని నింపటం అనేది జరిగింది. దేవుని రాజ్యంలో ఎట్లుంటుందంటే మాటలు చెప్పటాలు ఉండవు ఇక. హల్లెలూయా. మాటలు చెప్పటాలు ఉండవు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం ఇందాక మనం చదివిన దగ్గర యేసు ప్రభు వారి శిష్యులకు ఏం బోధించారని చదివాం. 2, 1 దేవుని రాజ్య విషయముల గురించి, 2 అనేక ప్రమాణములను వారికి కనపరిచి. అంటే 2 చేశాడు ఆయన. ఒకటి ఏం చేశాడు? మాట్లాడాడు, చెప్పాడు, విన్నారు. 2వది చూపించాడా లేదా? చూపించాడు. ఇప్పుడు ఎంతమంది చూడాలి? నేను ప్రతి ఆదివారం చర్చికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోతా అనేవాళ్ళు ఎంతమంది? ఆ విన్న వాక్యాన్ని నా కంటితో కూడా చూస్తా అనేవాళ్ళు ఎంతమంది చెప్పండి? చూస్తారా? ఎంతమంది చూస్తారు? హల్లెలూయా. మీరేం చేయాలంటే నమ్మండి.
ఇక్కడ దేవుని రాజ్యం గురించి ఏ మాటలైతే చెప్పబడుతున్నాయో వాటిని బయటికి వెళ్ళి ప్రాక్టికల్గా చేయండి. హల్లెలూయా. ఒక్కళ్ళనైనా కనిపెట్టండి, ఒక్కరికైనా చెప్పండి. ఎవరికి? హోప్ లేని వాళ్ళు, నిరీక్షణ లేని వాళ్ళు ఉంటారు కదా, ఒక మాట చెప్పండి వాళ్ళతో. ఏం చెప్తారు అంటే, మీకు తెలిసిన వాళ్ళు కాదు, కొత్తగా స్ట్రేంజర్ అంటే ముఖ పరిచయం లేని వాళ్ళని ఒకరితో మాట్లాడండి. రోజుకి ఒకళ్ళు కూడా కాదు, వారంలో ఒక్కరితో అయినా మాట్లాడండి. నెక్స్ట్ వీక్ వచ్చేలోపు ఒక్కరితో అయినా నేను మాట్లాడతా. ముఖ పరిచయం లేని వాళ్ళు ఒక్కరితో అయినా వెళ్ళి సువార్తను ఉన్నది ఉన్నట్టు మక్కీగా చెప్పాలని చెప్పట్లా నేను. హల్లెలూయా. అది కుదరదు. దేవుడు ఎలా నడిపిస్తే అలా. ఇప్పుడు మీరు దారిని వెళ్తూ ఉంటారు, వెళ్తూ ఉంటే పండ్లు అమ్ముకుండే ఒక ఆంటీ కనపడతారు, లేకపోతే పూలు అమ్ముకుండే ఒక ఆంటీ కనపడతారు, లేకపోతే ఇంకా ఏవేవో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఒకళ్ళు కనపడతారు. అంటే ఏదో సీరియస్నెస్గా ఉండొద్దు. హల్లెలూయా. క్యాజువల్గా మాట్లాడండి, పలకరించండి, ఎలా ఉన్నారు అని అడగండి, ఏం చేస్తుంటారు, మీ పరిస్థితి ఏంటని అడగండి, మీ గురించి చెప్పండి. అంటే నేను ఎలా చెప్తానంటే, యేసు ప్రభు గురించి చెప్పడానికి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు మనల్ని? నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారా? అడగరా? అప్పుడు నేను వెంటనే ఏం చెబుతానంటే, నేను పాస్టర్గా చేస్తున్నానని చెబుతా. హల్లెలూయా. అక్కడ మొదలవుతుంది అసలైన మాట. హల్లెలూయా. పాస్టర్గా చేస్తున్నానని చెప్తా వాళ్ళు ఏం చెప్తారు? ఏదో ఒకటి దేవుడి గురించి మాట్లాడతారు. మనం కూడా దేవుని గురించి ఇంకా సువార్తే, యేసుప్రభు నీ కొరకు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇట్లానే చెప్పాలని కాదు, మక్కి అదే చెప్పాలని కాదు. వాళ్ళు మీరు నిజంగా జెన్యూన్గా వాళ్ళని ప్రేమిస్తున్నారన్న విషయం వాళ్ళకి అర్థమవ్వాలి. హల్లెలూయా. అంటే కేవలం వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించి వాళ్ళ దగ్గర నిలబడ్డారని కాదు, వాళ్ళ క్షేమం కోరి, వాళ్ళ బాగు కోరి వాళ్ళతో మాట్లాడుతున్నారన్న విషయం మీ కంటిలో వాళ్ళు చూడాలి, మీ కళ్ళల్లో వాళ్ళు చూడాలి. హల్లెలూయా. అది మీరు ఫేక్గా చేస్తే రాదు. అది ఫేక్గా తెస్తే రాదు, దేవుడు పెట్టాలి అది. హల్లెలూయా. మాట్లాడి 2 మాటలు చెప్పి, కుదిరితే ఇంకా 2 మాటలు సువార్త చెప్పి, ఒక మాట చెప్పండి, నీ కోసం ప్రార్థన చేస్తానని చెప్పి వచ్చేయండి. హల్లెలూయా. దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే అందరికీ ఒక కంటేజియస్ అంటే ఏంటంటే వ్యాప్తి చెందేది. హల్లెలూయా. దేవుని రాజ్యంలోకి చాలామంది ఎలా ప్రవేశిస్తున్నారంట? ఎలాగా? బలవంతంగా. హల్లెలూయా. మీరు కూడా లాక్కొని రావాలి. అంటే బలవంతంగా అంటే మరీ మభ్యపెట్టి కాదు. ప్రేమ ఏం చేస్తుంది అంటాడు పౌలు గారు? బలవంతము చేయుచున్నది. ప్రేమ బలవంతం ఎలా చేస్తుంది? అంటే వద్దు అనుకున్నా మీ వల్ల కాదు అది ఇక. హల్లెలూయా. దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే, ఇర్మియా 29 చదవండి, 20వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా ఏమంటాడంటే, ఆయన పేరు నేను ఎత్తను. ఎవరి పేరు ఎత్తడు? దేవుని పేరు నేను ఎత్తను. ఎంతమంది అనుకున్నారు దేవుడి పేరు నేను ఎత్తను? ఎవడికి చెప్పాలి? నాకేం పని? బయటికి వెళ్ళి మాట్లాడమంటున్నారు ఒకరితో, ఎందుకు చెప్పాలి? నాకేం పని? ఆయన పేరు నేను ఎత్తను. ఆయన నామాన్ని బట్టి ప్రకటించను, నాకు లేదయ్యా మనసు, నేను చెప్పను. ఆయన నామాన్ని బట్టి నేను ప్రకటించను. ఎందుకు చెప్పాలి? నేను పేరు ఎత్తను, నేను చెప్పను అని నేను అనుకుంటా. ఒకవేళ నేను అనుకున్నానా, ఒకవేళ నేను చెప్పకూడదు, నేను నా పని నేను చూసుకోవాలి అనుకున్నానా, కానీ ఏమవుతుందంట? అది నా హృదయములో అగ్ని వలె మండుచున్నది. హల్లెలూయా. ఎలా మండుతుందంట? మీ హృదయంలో ఒక అగ్ని వేస్తే ఎలా ఉంటుంది మీకు? కూర్చుంటాడా? ఇట్లా కూర్చుంటారా? హాయిగా ఉంది అని కూర్చుంటారా? అగ్ని వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? హృదయంలో రెస్ట్ తీసుకోబుద్ధి అయిద్దా? అగ్ని వేస్తే కూర్చున్న చోట కూర్చోబుద్ధి అయిద్దా? లేచి అటు ఇటు పరిగెడతారు కదా. హృదయంలో అగ్ని వలె ఉందంట. ఇంకా ఏముంది? ఎముకల్లో మూయబడినట్టు అగ్ని. ఎలా ఉందంట? ఎముకల్లో మూయబడినట్టు. అంటే నడినెత్తి నుండి అరికాల వరకు ఉన్న ప్రతి ఎముక ఏమవుతుందంటే ఇర్మియా గారికి అది ఫిగరేటివ్గా చెప్పాడా? ఫిగరేటివ్ అంటే ఏంటి తెలుగులో? దాన్ని ఎలా చెబుతారు? అంటే రూపకంగా, లేకపోతే అతిశయోక్తిగా, లేకపోతే లేని దాన్ని ఊహించి చెప్పాడా? లేదు.
ఇర్మియా గారికి ఎలా ఉందంటే నిజంగా గుండెల్లో ఏదో మండుతుంది, ఎముకల్లో ఏదో రగులుతుంది అన్నట్టుందంట. కానీ ఆయన ఏమనుకున్నాడు? ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటించను అనుకున్నాడు. అనుకుంటున్నా ఆయన అగ్ని నా హృదయంలో మండుతుంది, నా ఎముకల్లో మూయబడినట్టుంది, కాబట్టి దానివల్ల ఏమవుతుంది చూడండి, నేను ఆపుకొని తట్టుకోవటానికి దాన్ని నొక్కిపెట్టి నా వల్ల కాదు ప్రభువా, ఇంకా ఈ అగ్నిని తగ్గించు, దాన్ని ఓర్చుకొని ఈ ఎముకల్లో నా వల్ల నేను తట్టుకోలేకపోతున్నా అని ఓర్చి ఓర్చి విసిగి దాన్ని నొక్కిపెట్టున్నా. కానీ ఏమైంది? చెప్పక మానలేదు. హల్లెలూయా. దేవుని పని నేను చేయను, దేవుని పని నా వల్ల కాదు, ఆయన నామం బట్టి నేను ప్రకటన చేయను అని ఎంతమంది అయితే అనుకుంటారో వాళ్ళ హృదయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఒక అగ్నిని పెడతాడు. వాళ్ళ ఎముకల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఒక అగ్నిని పెడతాడు. వాళ్ళు ఏం చేయలేరంటే దాన్ని ఒత్తి పెట్టలేరు, ఓర్చుకోలేరు, ఇంకా దాన్ని సహించకుండా ఒక్కసారిగా బయటకు వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పకుండా మానలేరు. హల్లెలూయా. అది మీరు చెప్పాలి. చూడండి ఎట్లుంటుందంటే మీ అంతటా మీరు చెబితే భయం, అంటే మీకు మీ చేతికి మైక్ ఇచ్చి వీధిలో నిలబడి మాట్లాడమంటే భయం. కానీ దేవుడు మీ హృదయంలో అగ్ని నింపాడా? అట్లా మాట్లాడితేనే మీరు ప్రశాంతంగా ఉండగలరు. హల్లెలూయా. అర్థమవుతుందా? అట్లా వెళ్ళి చెప్తేనే మీకు అమ్మయ్య అట్లా రిలీజ్ చేశా ఈ రోజుకి అంటే ఇది ఎలా ఉంటుందంటే దేవుడు మీ హృదయంలో అగ్నిని పెడితే ఆ అగ్ని మీరు తట్టుకోలేకుంటే దీన్ని ఎట్లాగైనా బయటికి వదిలేయాలి అని వెళ్ళి ఎవడొకరితో మాట్లాడతారు, ఎవరొకరితో చెప్తారు, వాళ్ళ మీదకి మీ హృదయంలో దేవుడు పెట్టిన దాన్ని వదిలేస్తారు. చెప్పేశాను, ఇంకా అయిపోయింది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. హల్లెలూయా. దేవుడు అలా చేస్తాడు మిమ్మల్ని కూడా. హల్లెలూయా. మీరు చెయ్యాలి కాబట్టి దేవుని పని చేయరు. పరిశుద్ధాత్మ దేవుడే మీ ఎముకల్లో అగ్నిని పెట్టి ఆయన పనిని చేయించుకుంటాడు. హల్లెలూయా. క్వైట్గా ఉండలేరు మీరు. హల్లెలూయా. క్వైట్నెస్ ఉండదు. ఒకరితో మాట్లాడాలంటే ఎవడు మాట్లాడలేడు, కానీ దేవుడు పెడితేనే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే దేవుని రాజ్యములో మనం చూస్తే మాటతో కాదు, శక్తితోనే ఉన్నది. అపోస్తల కార్యముల గ్రంథం అంతా అదే. ఆమేన్. వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పి రాలా వాళ్ళు. హల్లెలూయా. కబుర్లు చెప్పి రాలా. కబుర్లు చెప్పడం అంటే వెళ్ళి కూర్చొని సరదాగా ఓ టీ తాగేసి దేవుడు మంచోడు, దేవుడు గొప్పోడు అని చెప్పి రావటం కాదు. అది దేవుని రాజ్యం కాదు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుని పని చూపించి వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. దేవుని పని కంటికి కనపడేటట్టు చూపించారు. హల్లెలూయా. ఈ రోజున ఎంతమందికి దేవుని రాజ్యాన్ని వినటం కాదు చూడాలి అని ఉంది. హల్లెలూయా. ఎంతమందికి చూడాలని ఉంది? మీరు ఈ వారంలో చూస్తారా ఆయన రాజ్యాన్ని? హల్లెలూయా. మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలో, మీ పనిలో దేవుని రాజ్యాన్ని మీరు చూస్తారు. ఎంతమంది నమ్ముతున్నారో? వాళ్ళకి ఇప్పుడే అయిపోయింది పని, అయిపోయింది వాళ్ళకి ఇప్పుడే పని. హల్లెలూయా. ఎక్కడెక్కడైతే వంకరగా ఉన్నాయో త్రోవలు, అవన్నీ ఈ వారంలో సరవుతున్నాయి. హల్లెలూయా. వంకర త్రోవలు సరవుతున్నాయి. ఏవైతే ద్వారాలు మూయబడ్డాయో అది ఆయన రాజ్యంలో మీరున్నారు, అవి తెరుచుకుంటున్నాయి. హల్లెలూయా. మీ జీవితంలో శ్రమలు ఉన్నాయి, కానీ వాటికంటే పైన ఉంటారు మీరు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుని రాజ్యాన్ని గురించి యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతూ అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వాళ్ళ మీద అందరికీ ఆ యొక్క వ్రాలగా అన్య భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి మనం చూస్తే ఇంకా సమయం లేదు ఇంకా చెప్పడానికి, మనం తర్వాత వారాలు మాట్లాడదాం దేవుని రాజ్యాన్ని గురించి. అయితే 2వ అధ్యాయంలో చూస్తే ఇంకా దేవుని రాజ్యం మన మధ్యలోకి వచ్చేసింది. కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క అట్మాస్ఫియర్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళారు శిష్యులందరూ. హల్లెలూయా. థియలాజికల్ ట్రైనింగు లేదు వాళ్ళకి, అంటే వేదాంత విద్య లేదు. నేను 6 ఏళ్ళు చదివా, కానీ పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకం లేకపోతే దేనికి పనికిరాదు అది. హల్లెలూయా. వాళ్ళు ఇస్తారు కదా సర్టిఫికేటు, అది
చూపించుకోవడానికి బాగుంటుంది, చూపించుకోవడానికి బాగుంటుంది. మహా అయితే ఇంకా దేనికి వాడుకోవచ్చు అంటే దాన్ని, ఈ ఎండాకాలం కరెంటు పోయిందనుకో ఇసురుకోవటానికి, పొద్దునే టంగ్ క్లీనర్ లేదనుకో గీసుకోవటానికి, దానికి ఇంకేం లేదు. దానికి పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకం లేకుండా నువ్వు నీ బుర్రలో ఎంత జ్ఞానం ఉన్నా అంతా వ్యర్థమే. హల్లెలూయా. నువ్వు ఎన్ని మర్మాలు చెప్పినా వేస్టే. ఎందుకంటే చెప్పే వాళ్ళ కోసం దేవుడు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. హల్లెలూయా. చెప్పేవాళ్ళ కొరత, చెప్పేవాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడతారు. మంచి ఆయన ఏమంటాడు, పౌలు గారు ఏమంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో గ్రీసు దేశస్తుల గురించి మాట్లాడితే ఏమంటాడంటే, గ్రీసు దేశంలో ఎవరుంటారు చెప్పండి? మనుషులు ఉంటారా? ఎవరుంటారు? జ్ఞానులు, తత్వవేత్తలు, మంచి మంచి ఫిలాసఫర్సు, జ్ఞానాన్ని గురించి బాగా చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్యలోకి ఆయన వెళ్ళాడంట. 2వ అధ్యాయం చదవండి. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఎందుకు వాక్చాతుర్యంతో కానీ, తర్వాత చదవండి, జ్ఞానాతిశయంతో కానీ కాదు. ఎందుకు కాదు? అంతకుముందు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఎలా వచ్చారు తెలుసా? ఫిలాసఫర్స్ అందరూ వాక్చాతుర్యంతో వచ్చారు. ఇంకా ఎలా వచ్చారు తెలుసా? జ్ఞానాతిశయంతో వచ్చారు. కానీ నేను ఎలా వచ్చాను తెలుసా? నేనైతే యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. I have decided not to know anything except Jesus and him crucified. యేసు ప్రభు తప్పితే నాకేం తెలియదు, నేను ఇంకేం మాట్లాడను అని నిర్ణయించుకొని వచ్చి 3వ వచనం చదవండి. 3వ వచనం నుంచి. ఎందుకు బలహీనత? ఎందుకు భయం? ఎందుకు వణుకెందుకు? పౌలు గారికి ఏమన్నా స్టేజ్ ఫియరా? స్టేజ్ ఫియర్ అంటే ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడమంటే జనం ముందు ఎంతమంది మాట్లాడతారు? కొంతమందికి స్టేజ్ ఫియర్ అంటే కొంచెం సిగ్గు, మొహమాటం, చేయి వణకటం, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఆయన వణుకుతున్నా అన్నాడు మీ మధ్యలో ఉన్నప్పుడు. ఎందుకు వణుకుతున్నాడు? మొహమాటం ఆ పౌలు గారికి, బలహీనత అన్నాడు. ఏమన్నాడు? 3 అన్నాడు. ఏమన్నాడు? ఒకసారి చదవండి. బలహీనత, భయం అంట. భయం ఎందుకు? వాళ్ళు కొడతారని భయమా? వణుకెందుకో? దేనికంటే ఎవరో ఏదో చేస్తారనో, ఎవడో ఏదో అంటాడనో కాదు. దేవుడు ఆయన హృదయంలో పెట్టింది ఎంతదంటే ఆయన శరీరం కూడా తట్టుకోలేనంత పెట్టాడు. దానివల్ల ఏమవుతుందంటే శరీరం ఒరుగుతుంది ఆయనకి ఆ సువార్తను క్యారీ చేస్తున్నప్పుడు. ఆయన పెట్టిన దానికి నేను న్యాయం చేయగలనా? నేను మాట్లాడగలనా? ఆయన నా హృదయంలో పెట్టిన భారం అంతా సరిగ్గా ప్రజల దగ్గరికి వెళ్తుందా లేదా అనే భయం. హల్లెలూయా. అందుకని నేను వాక్చాతుర్యంతో మీ దగ్గరికి రాలా, భయంతో, బలహీనతతో, వణుకుతో. 4వ వచనం కూడా చదవండి. ఆధారం చేసుకోకూడదని, ఉండవలనని. నేను మాట్లాడినా ఇంకా ప్రకటించిన ఏం వాడలేదంట ఆయన, జ్ఞానంగా మాట్లాడలా, తీయని మాట చెప్పలా. తీయని మాట అంటే మీరేం వినాలనుకుంటున్నారో అది చెప్పలా. పౌలు గారు ఎలాంటి ఆయన అంటే, ఆయన ప్రసంగం చెప్పిన తర్వాత ఎవరైనా ఫీల్ అవుతారా అని చెప్పడు. ఆయన అడుగుతాడు. ఆయన ఎవరైనా ఫీల్ అయ్యారా అంటాడు. అవ్వలేదన్నారు అనుకో, అవ్వకపోతే అవ్వండి అంటాడు ఆయన. హల్లెలూయా. అంటే ఏంది? ఫీల్ అయ్యారా అంటే, ఫీల్ అవ్వలేదు అంటే అవ్వకపోతే అవ్వండి, మీరు ఫీల్ అవ్వాలని నేను చెప్పింది. తీయగా ఉండటానికి చెప్పలేదు నేను. హల్లెలూయా. జ్ఞానయుక్తమైన తీయని మాట, జ్ఞానంగా మాట్లాడటానికి రాలా నేను. ఎందుకు వచ్చాడంట? పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరిచే దుష్టాంతం వినియోగపరచుటకు. అంటే నేను మాట్లాడితే
కబుర్లు చెప్పి వెళ్ళిపోకూడదు నేను ఇక్కడి నుంచి. హల్లెలూయా. కబుర్లు చెప్పి వెళ్ళిపోకూడదు. కబుర్లు చెప్పి వెళ్ళిపోతే చాలామంది ఉన్నారు, గ్రీసు దేశంలోనే చాలామంది ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ప్రసంగికులు కూడా చాలామంది మాట్లాడిపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ నేను అందుకు రాలా. ఎందుకు వచ్చానంటే శక్తిని చూపించడానికి వచ్చాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది కాబట్టి, దేవుని రాజ్యం మనతోనే ఉంది కాబట్టి, మీరు శక్తిని చూడటం కాదు, మిమ్మల్నే అనేక మందికి దేవుని శక్తిని చూపించేవారిగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. వయసుతో సంబంధం లేదు. ఇది మీ మీ శరీరంలో, మీ హృదయంలో, మీ శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు మీద ఉండాల్సింది ఏంటంటే వయసుతో సంబంధం లేదు. హల్లెలూయా. గొలియాతుని చంపిన దావీదుకి ఎంత వయసు? 17 ఏళ్ళు. ఇర్మియాని ఎన్నుకున్నప్పుడు ఇర్మియా ఏమంటాడు? నేను బాలుడను. మోషే ఏమంటాడు? నేను నోటిమాన్యం. నోటిమాన్యం అంటే ఏంటి? ఆయనకి నోటిమాన్యం ఉందా? నిజంగా నత్తివాడు ఆయన కాదు. స్టెఫెన్ ఏమంటాడు మోషే గురించి? అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో సకల విద్యలలో ప్రావీణ్యుడు అంట. ఐగుప్తు విద్యలన్నింటిలో ప్రావీణ్యం పొందినవాడు. కానీ ఐగుప్తు విద్య సరిపోదు దేవుని ప్రజలు నడిపించడానికి. మండుచున్న పొద కావాలి దేవుని ప్రజలు నడిపించడానికి. హల్లెలూయా. ఇప్పుడు తీసుకొచ్చి ఇశ్రాయేలీలందరిని ఆయన చేతిలో పెట్టొచ్చు, మంచి జ్ఞానం ఉంది. ఐగుప్తు విద్య సరిపోదు. దేవుని ప్రజలు నడిపించాలంటే వేదాంత విద్య సరిపోదు. ఏం కావాలంటే మండుచున్న పొద కావాలి. 40 ఏళ్ళు నలిగాడు కదా, నలుగుడు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మోషే అంటాడు, ఇట్లా బలహీనతలు చెప్పిన వాళ్ళే. కాబట్టి దేవుడి దగ్గర చిన్న పిల్లలు చెప్తే అద్భుతం జరిగింది. ఎవరికి? పాత నిబంధన గ్రంథంలో ఎవరు? ఆ వ్యక్తి వచ్చి ఎన్నిసార్లు మునగమంటాడు? 7 మార్లు మునగమంటే ప్రవక్త మునిగితే ఏమైంది? పసిపిల్లవాడు. ఎవరు చెప్పారు అతనికి వెళ్ళి? ఇశ్రాయేలు చిన్నది. హల్లెలూయా. అలాగే మీ పిల్లల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. వాడుకుంటాడు దేవుడు. వయసుతో వీడే తృణీకరిస్తారు మనుషులైతే. వీడి వయసు ఏంటంటే ఆయన ఏం చేస్తారంటే పెద్ద వాళ్ళు. యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఎంతమంది? 3 తల నెరిసిపోయిన వాళ్ళు వచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. దేవుడి చిత్తం తెలియదు వాళ్ళకి. కానీ ఒక వ్యక్తి వచ్చాడు 32వ అధ్యాయంలో. ఎవరు? ఎలీహు ఎవరు? వయసులో చిన్నవాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఎలీహు ఒకసారి ఆ వచనం చదువుతారా? ఒకసారి నేను చెప్తాను. యోబు గ్రంథము 33వ అధ్యాయానికి ఒకసారి, 32వ అధ్యాయానికి మీరు ఒకసారి వస్తే ఒక మాట అంటాడు. సర్వోన్నతుని 7వ వచనం నేను చదవండి. వృద్ధాప్యము మాట్లాడదగును. అంటే అధిక సంఖ్య, అంటే బాగా వయసు ఎక్కువ ఉంటే జ్ఞానం చెప్తారేమో అని నేను అనుకున్నా. కానీ ఏమైంది? అయినను నరుల్లో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. హల్లెలూయా. ఏం కలగజేస్తుందంట వివేచన? వయసు కాదు, సర్వశక్తుని వివేచన. హల్లెలూయా. అలాగే ఎంత పెద్ద వయసులో ఉన్నవారినైనా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. కాలేబు ఏమంటాడు? 80 ఏళ్ళ వయసులో. యెహోషువ గ్రంథంలో కాలేబు ఏమంటాడు చెప్పండి? ఏదోటి అంటాడు. నాకెందుకు అంటున్నారా? 40 ఏళ్ళప్పుడు నాకు యుద్ధం చేయటానికి ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది అంటాడు ఆయన. హల్లెలూయా. మీలో 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరిని ఉంటే మీ బలం ఉడకలేదు, మీ బలం అయిపోలేదు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా దేవుడు వాడుకొని తన పని చేయిస్తాడు ఆయన. హల్లెలూయా. మీరు ఇప్పటికీ ఉన్నారు, దేవుని కృపలో ఉన్నారు, బ్రతికున్నారు అంటే మిమ్మల్ని కూడా వాడుకొని దేవుడు ఆత్మల్ని రక్షిస్తాడు. మీ పని అయిపోలేదు. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? హల్లెలూయా. నా పని అయిపోలేదు. హల్లెలూయా. శరీరాన్ని చూడొద్దు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాం గురించి ఒక మాట ఉంటుంది. ఏముంటుంది? తన శరీరము మృతతుల్యమైనదని తనలో తాను అనుకొనిను కానీ ఏం చేయలేదంట ఆయన?
అనుకున్నాడే కానీ, ఆలోచించాడే కానీ అవిశ్వాసము చేత సందేహించక దేవుడు అంటే అనుకున్నాడు. మనం అనుకుంటాం చేతులు ముడతలు పడిపోయినాయి, మొహం అంతా అయిపోయింది, ముసలి వాళ్ళం అయిపోయాము అనుకుంటామే కానీ ఏం చేయకూడదంట? విశ్వాసంతో సందేహించక ఏం చేయాలి? దేవుని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వల్ల బలముడు అందరు. హల్లెలూయా. ఒక విచిత్రం చెప్తాం, వింటారా? అబ్రహాము ఇస్సాకునిస్తానంటే అబ్రహాము శారా ఏమనుకున్నారు చెప్పండి? ఇంత ముసలి వయసులో పిల్లల అనుకున్నారా లేదా? అనుకున్నారా? ఒకసారి ఆదికాండం 25వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి కొన్ని వచనాలు. ఎన్నేళ్ళకో ఇది? ఎన్నేళ్ళకై ఉంటుంది చెప్పండి? ఒక అంచనా కరెక్ట్గా, ఇది క్విజ్ ఏం కాదు, కరెక్ట్ ఎన్నేళ్ళకై ఉంటుంది చెప్పండి ఒకసారి. దాదాపు 125 130. ఓకే. ఇస్సాకు ఎన్నేళ్ళు ఉంటాయి అప్పటికి? 30 ఏళ్ళ క్రితం ఇతను ఏమంటాడు? పిల్లల్ని ఎలాగంటాం, ముసలివాడిని అయిపోయా, ముసలి వాళ్ళని అయిపోయాం, నా భార్య గర్భం లేదు, అలాగే నాకు శరీరంలో మృతతుల్యం అయిపోయింది అంటాడు. ఇప్పుడు 130 ఆ వయసు, ఆ సమయంలో ఉన్న అబ్రహాం అంట, చదవండి ఆమె పేరేంటో, ఆమె పేరేంటి? కెతూరాని వివాహం చేసుకొని ఎవరు? అబ్రహాము. అంటే 30 ఏళ్ల క్రితం ఏమన్నాడు ఆయన? ఒకళ్ళని అన్నాడు. ఇప్పుడు కెతూరా ఆమెకి ఆయనకి ఎవరు ఎంతమందిని అంట కనింది? హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు నా వల్ల కాదు, నేను చేయలేను అంటున్నావు కదా, నాకు 80 ఏళ్ళు, నాకు 90 ఏళ్ళు అంటున్నావు కదా, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అది చేసిన తర్వాత నువ్వు ఏదైతే చేయలేవు అనుకున్నావో అది 30 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ చేస్తావు. హల్లెలూయా. ఆ దేవుడికి ఒక కార్యం చేస్తే మీ విశ్వాసం పెరిగిపోతుంది ఇంకా. హల్లెలూయా. అసలు వాస్తవానికి అది ఇస్సాకు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాల్సిన సమయం. ఏది? అబ్రహాం పిల్లల్ని కన్న సమయంలో ఇస్సాకు ఎన్నేళ్ళు ఉంటాయి? 30 పైన ఉండవు ఉంటాయి కదా. ఇప్పుడు ఇస్సాకు ఏమనుకుంటాడు? నేను కనాలి కదా ఈ సమయంలో పెళ్లి చేసుకొని, ఈయనేంటి, నా వయసు ఏంటి, నేను పుట్టకముందు స్టోరీ చెప్పాడంట దేవుడికి, నేను కనలేను, నా వయసు ఏంటి. ఇప్పుడు ఏనేం చేస్తున్నాడు ఇస్సాకు? అంటే ఏంటి? దేవుడు మీ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ సౌల్. అంటే దేవుడు కేవలం మీ ప్రాణము, ఆత్మ పరలోకానికి తీసుకెళ్ళాలి కాదు, మీ శరీరానికి కూడా ఆయన జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అందరూ బలము పోయి ఉంటారే కానీ దేవుణ్ణి నమ్మని వారు, మీ శరీరము రోజు రోజుకి బలం పొందుకుంటుంది. హల్లెలూయా. బలం ఇప్పుడు మనం వేసే